మంచితనం ముసుగులో పరిచయాలు పెంచుకోవడం, ఇరుగు పొరుగు వారిళ్లలో చోరీలకు పాల్పడడం వారికి అలవాటుగా మారింది. కొంతకాలం పాటు ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడిన ఈ కిలాడి దంపతులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ దొంగ దంపతుల చోరీ వ్యవహారం పోలీసులు ఎలా కనిపెట్టారు? వారికి దొరికిన ఆధారాలేంటి? వారి నుంచి ఎంత సొమ్మును రికవరీ చేయగలిగారు? ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దొంగ జంట చేతిబాటం కహాని గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. చెల్లపల్లికి చెందిన షేక్ రెహమతున్నిసా నజీబుల్లా దంపతులు మంచి మాటలు చెబుతూ ఇతరులతో స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. వారితో సన్నిహితంగా ఉంటూ విలువైన వస్తువులు, నగదు ఎక్కడ భద్రపరుస్తుంటారో గమనిస్తూ అవకాశం దొరికిన వెంటనే చోరీలకు పాల్పడతారు. గత నెల 26న చెల్లపల్లిలో పరిచయస్తురాలైన ప్రభావతి మోపిదేవి దేవాలయానికి వెళ్లేందుకు ఇంటికి తాళం వేసింది. భర్త వస్తే ఇబ్బంది పడకుండా అలవాటు ప్రకారం తాళం చెవిని అక్కడే ఉన్నటువంటి గ్రైండర్లో పెట్టింది. ఈ విషయం పక్క ఇంట్లో ఉన్న రెహమతున్నిసా గమనించింది. ప్రభావతి వెళ్లిపోగానే భర్తను బయట కాపలా ఉంచి గ్రైండర్లోని తాళం చెవి తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. బీరువాలోని 158 గ్రాముల బంగారం, కేజీ వెండి వస్తువులను మాయం చేసింది. ఆలయానికి వెళ్లిన ప్రభావతి తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంట్లో చోరీ జరిగిన ఆనవాళ్లు అస్సలు కనిపించలేదు. ఆ తర్వాత రోజు బీరువా తెరిచే క్రమంలో చోరీ జరిగిన విషయం గ్రహించింది. చోరీ జరిగిందని గమనించిన ప్రభావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానంతో రెహమతున్నిసా దంపతులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. సో మనకి ఇక్కడ ఇటీవల కాలంలో అంటే మనకి చల్లపల్లిలో నారాయణ నగర్లో జరిగినటువంటి ఒక దొంగతనంలో వాళ్ళకి కొంచెం వాళ్ళు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడో చోట అంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తాళం ఒక చోట పెట్టి వెళ్తూ ఉంటారు. అలా పెట్టడానికి కూడా రీజన్ ఉంది. అంతకుముందు ఒకసారి అట్లాగే తాళం మర్చిపోతే దాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళు ఇంటి నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు బయట ఒక గ్రైండర్ ఉంటే ఆ గ్రైండర్ లోపల పెట్టి వెళ్తూ ఉంటారు. అది నైబర్గా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నారో ముద్దాయిలు షేక్ రెహమతున్నిసా 27 ఇయర్స్, వీళ్ళు నారాయణ నగర్లో ఉంటారు. అలాగే ఆమె యొక్క భర్త షేక్ నజీబుల్లా, ఇతనికి 32 ఇయర్స్, ఇతను కూడా నారాయణ నగర్లో ఉంటూ ఉంటారు. సో ఇది గమనించి వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఇన్మేట్స్ ఉన్నారో వాళ్ళు మోపిదేవి టెంపుల్కి వెళ్ళి వచ్చి అప్పుడు కూడా చూసుకోలేదు. మళ్ళీ తర్వాత రోజు చూసుకున్నప్పుడు ఇవి పోయినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంత అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే మేము ఇక్కడ తాళం పెడుతున్నటువంటి విషయం ఇది చూశారు అని నైబర్స్ మీద మనకు వాళ్ళ అనుమానం చెప్పడం జరిగింది. దాని మీదట వాళ్ళని పిలిచి విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికైతే ఆ టైంలో వెళ్ళారని చెప్తున్నారో దానికి అలాగే సైంటిఫిక్గా మేము కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ టైం లైన్ దానికి గూగుల్ ట్రాక్ అంటే గూగుల్ మ్యాప్ దానికి సంబంధించి రెండింటికి వేరియేషన్ రావడంతో మేము త్వరగా ఇంట్రాగేట్ చేయడం జరిగింది. చెల్లపల్లితో పాటు పెనుమాలూరులో చేసిన మరో 2 దొంగతనాలు కూడా వెలుగు చూశాయి. ఆ దొంగతనాలు ఏ విధంగా జరిగాయనే విషయం కూడా ఎస్పీ వివరించారు. దాని మీదట వాళ్ళు ఈ నారాయణ నగర్లో 157 గ్రాములు పోయింది. సో ఆ కేసుతో పాటు మరొక 2 కేసులు కూడా అడ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో మార్చి నెలలో ఒక అఫెన్స్ జరిగింది. అది పెడనలో. సో ఆ ఇంటి పక్కనే స్నేహంగా ఉంటూ ఆప్యాయంగా పలకరిస్తూ పెద్దమ్మ అట్లాగా అంటూ సో వీళ్ళింట్లో చొరవగా తిరుగుతూ సో వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కడ తాళం పెడతారు, ఎక్కడ గోల్డ్ పెడతారు అనేది గమనించి ఆ యొక్క బంగారం అంటే 204 గ్రాముల బంగారాన్ని తీసేయడం జరిగింది. సో అలాగే మనకి పెనమలూరులో బంధువులందరూ కలిపి ఒక ఇబ్రహీంపట్నంలో ఒక కళ్యాణ మండపం మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెనమలూరులో వాళ్ళ ఇంట్లో
ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళ సిస్టర్ ఇంట్లో అందరూ నిద్రపోతున్నప్పుడు ఎవరైతే ఇప్పుడు అక్యూజ్డ్ చెప్పారో ఆమె కూడా వాళ్ళ మదర్తో పాటు ఆ యొక్క రూమ్లో పండుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు లగేజ్ అంతా సర్దుకొని మచిలీపట్నం చల్లపల్లి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకుంటే వాళ్ళ బ్యాగ్లో బంగారం లేకపోవటం, వాళ్ళు హైదరాబాదు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మేము అప్పుడు కూడా వీళ్ళ మీద అనుమానం చెప్తే ఆ రోజు ఎవరైతే ఆ గదిలో పండుకున్నారో అప్పుడు కూడా మేము అడిగితే కూడా ఆమె ఏమీ అడ్మిట్ కాలేదు, మాకు తెలియదని చెప్పారు. సో అలా అనుమానం అట్లాగే ఉంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా మళ్ళీ ఇంకొక మారు తరువుగా మనం చెక్ చేసినట్లయితే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ అఫెన్స్ కూడా అడ్మిట్ అయినారు. సో దీంట్లో ఆల్మోస్ట్ 98%, 97.72% అంటే 98% గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది. మొత్తం 3 కేసుల మీద కలిపి. మూడు కేసులకు సంబంధించి 600 గ్రాముల బంగారం, కేజీ వెండి ఆభరణాలతో పాటు 20,000 నగదు, ఒక బైక్ను నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. సో ఇది చాలా వెరీ షార్ట్ పీరియడ్లో మన చల్లపల్లి ఇన్స్పెక్టర్ గారు ఈశ్వర్ గారు, అట్లాగే ఎస్ఐ చల్లపల్లి ఈఎస్వి సుబ్రహ్మణ్యం, అలాగే మోపిదేవి ఎస్ఐ వైవివి సత్యనారాయణ, ప్రత్యేకించి చల్లపల్లి కానిస్టేబుల్ శివాజీ, అట్లాగే చల్లపల్లి మరొక కానిస్టేబుల్ మనోహర్ దీని మీద చాలా చక్కగా పనిచేశారు. ఇంత మొత్తం రికవరీ చేయటం, అలాగే క్రైమ్ వర్క్ మీద మళ్ళీ వీళ్ళు రీడెడికేట్ అయినారు. ఈ మార్కెట్ వాల్యూ చూసినట్లయితే సుమారుగా ఇది 58-59 లక్షల వరకు ఉంది. ఇంకా 603 గ్రాముల గోల్డ్ ప్లస్ సిల్వర్ తీసుకున్నట్లయితే అంతా ఉంది. సో వీళ్ళు కంప్లైంట్ పార్టీ కూడా ఆల్మోస్ట్ 98% రికవర్ అవటంలో వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో ఈ క్రైమ్ వర్క్ చేసిన వీళ్ళందరి క్రైమ్ డిటెక్షన్లో అందరికి కూడా ఈ రివార్డ్ రూల్స్ అనేటువంటిది ఇవ్వటమే కాకుండా జిఎస్సి కూడా మేము ఇవ్వటం. కిలాడి దంపతులను అదుపులోకి తీసుకోవడంలో ప్రతిభ చూపిన చల్లపల్లి సిఐ కె ఈశ్వరరావు, చెల్లపల్లి మోపిదేవి సిసిఎస్ ఎస్ఐలు పిఎస్వి సుబ్రహ్మణ్యం, వైవివి సత్యనారాయణ, పివి రత్తయ్య, చెల్లపల్లి పీసీలు సిహెచ్ శివాజీ, మనోహర్ తదితరులను ఎస్పీ అభినందించారు.